ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడాము, ఎలాంటి సంకేతాలు ఇచ్చాము, ఇప్పుడు ఎలా దిద్దుకోవాలి అన్నది ఆలోచించడం, మంత్రివర్గం యొక్క సమిష్టి బాధ్యత, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది క్యాబినెట్ అన్నదాన్ని గుర్తించటం చాలా అవసరం. ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి సరిపోయింది. ఇంకో మామూలు మంత్రి నేను ముఖ్యమంత్రికి చెప్పను, ఇక్కడే చెప్తాను, చెన్నారెడ్డి గారు అనేవాళ్ళు అట్లా. ఆయనకు షష్ఠి పూర్తి సభలు అవి నేను వేదిక మీద ఆదేశాలు ఇస్తాను, మీరు ఇక్కడే నోట్ చేసుకోవాలని. అది ముఖ్యమంత్రికి చెల్లుతుంది, ముఖ్యమంత్రి గవర్నమెంట్ కాబట్టి. నిజంగా పరిశీలించినప్పుడు మటుకు చాలా అసహనం శృతిమించినట్టుగా కనపడింది. సార్ అదాని కోసం రైతు డిస్కం కూటమిపై సిపిఎం ఫైర్, పవన్ కు సవాల్. ఇది కూడా ఒక విధంగా కొనసాగింపు లాంటిదే. ఇప్పుడు పర్యావరణ శాఖ ఇవన్నీ ఉన్నాయి, ఆయన చాలా రెఫరెన్స్లు అవన్నీ కూడా ఇచ్చారు. పర్యావరణానికి అతిపెద్ద ప్రమాదం డేటా సెంటర్లు అని ప్రపంచం అంతా చెప్తుంది, మొత్తం ప్రపంచం అంతా చెప్తుంది. నిన్నే సిపిఎం శ్రీనివాసరావు సవాల్ చేస్తున్నారు అక్కడ, మీరు హోంశాఖ మంత్రి లేకపోతే హోంశాఖ సరిగ్గా లేదో అంటే మీ పర్యావరణ శాఖ చెప్పండి, మీ పర్యావరణ శాఖలో మీరు ఏం చేస్తున్నారు, మీ పర్యావరణ శాఖలో కార్పొరేట్ల లూటీని అమ్మడానికి మీకు దమ్ముందా అని ఆయన అంటున్నాడు. మీ శాఖలు పనిచేస్తున్నాయా, నేను హోంమంత్రి అయితే తాట తీస్తానంటున్నారు, కానీ మీరు కార్పొరేట్ లూటీ మీరు ఆపండి. హెట్రో డ్రగ్స్ కాలుష్యం అనేది ఇంత నష్టం కలిగించింది, ఇంతమంది అయింది. రాజన్నపేట సముద్రం దగ్గర లక్షల చేపలు ఈ కాలుష్యం వల్ల చనిపోతున్నాయి. దీని గురించి ఏం చేస్తున్నారు? అదాని గూగుల్ డేటా సెంటర్ వల్ల వాతావరణం వేడెక్కిపోతుంది, విద్యుత్ సరఫరా కూడా దెబ్బతింటుంది, ఇవన్నీ అందరూ అంటున్నారు. మాజీ ఐఏఎస్లు, పర్యావరణ నిపుణులు, ఆఖరికి మీ పార్టీలో నుంచి ఆ పని చేయడం కోసం బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా తప్పు పడుతున్నారు. దాని మీద మీరు ఏం చేస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలు. అలాగే ఏజెన్సీ ఏరియాల్లో పర్యావరణ ప్రాంతాల్లో కూడా ఆయన చెప్పులు పంపించారని, డోలీలు లేకుండా చేస్తానన్నారని, వీటన్నిటిని అందరూ హర్షించారు. నిజంగా జరిగాయా? ఇప్పుడు మొన్న గోదావరి పుష్కరాల కోసం అని వెళ్ళినప్పుడు 2 ఏళ్ల తర్వాత ఇవన్నీ మాట్లాడుతున్నాను అనేది పవన్ కళ్యాణ్ గారు గుర్తించాలి. ఎన్నికలప్పుడు కాదు, ఇది 2 years ఇయర్ ఇన్ పవర్. కాబట్టి 2 ఏళ్ల తర్వాత మీరు ఇవన్నీ చేయకుండా ఇప్పుడు వచ్చి మీరు సవాల్ చేస్తున్నారే, వీటికి ఏం చెప్తారు అని వాళ్ళు అడుగుతున్నారు. అలాగే పిఠాపురంలో కూడా ఆయన నిన్న అన్నారు, పిఠాపురంలో ఒక్కసారి నేను హోంశాఖ గురించి మాట్లాడాను, మళ్ళీ ఇప్పుడు కాదు చాలాసార్లు మాట్లాడండి, అనిత గారు చూసుకోవాల్సింది గారు, మనకు సంబంధించింది లేదు. కానీ ఈ క్రమంలోనే కార్పొరేట్లు వాటి విధానాలు వాటి గురించి ఎప్పుడన్నా మాట్లాడారు. ఆఖరికి మీరు విశాఖ ఉక్కులో ప్రమాదం జరిగి అక్కడికి పోతే కూడా అక్కడ మాట్లాడిన కార్మిక నాయకులు వాళ్ళందరూ కూడా ఏదో వైసీపీ ఉన్నప్పుడు నోరెత్తలేదు, ఇప్పుడు మాట్లాడుతుంది. ఎంతసేపు వైసీపీ కూడా ఏంటండి, వైసీపీ శాఖలాగా వైసీపీ మీద మీరు ఎన్నికల్లో పోటాడండి, రాజకీయంగా పోటాడండి, ఎవరు కాదంటారు? కాబట్టి ఇక్కడ అదాని సమస్య ఇలాగే వచ్చింది. అదాని కోసం ఇప్పుడు ఒక రూరల్ అగ్రికల్చరల్ పవర్ లిమిటెడ్ అని ఒకటి ఉందంట, ఇది లేదు అసలు. ఇది ఒక ఫేక్ డిస్కమ్, మిథ్యా డిస్కమ్. ఇది ఇలాంటి డిస్కమ్ ఏర్పాటు చేసి అదాని సెక్కి డిస్కమ్ల మధ్యలో ఒక ఒప్పందం చేసి దానికోసం రంగంలోకి తెచ్చి 1,25,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడబోతుంది. ఈ సెక్కి ఒప్పందం తప్పు అని అప్పుడు కూటమి విమర్శించింది, చంద్రబాబు గారు విమర్శించారు, వామపక్షాలు విమర్శించారు, అప్పుడు అన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు మటుకు ఈ గ్రామీణ ప్రజల పేరుతో రూరల్ అగ్రికల్చరల్ పవర్ లిమిటెడ్ అనే ఒక ఫేక్ డిస్కమ్, అంటే ఫేక్ ఇన్ ది సెన్స్ నామినల్ లేనటువంటి దాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా అది వద్దు అని అప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు కేసేశారు. మళ్ళీ అదే ఒప్పందం, అదే అదాని, అదే డబ్బు, అవే నిబంధనలు. సో దీన్ని ఎవరేమీ ఆపుతున్న పరిస్థితి లేదు. ఈ ప్రైవేట్ డిస్కమ్ అనేది అదాని కోసం ఆ సెక్కి ఒప్పందం కొనసాగించడానికి వైసీపీ ఉన్నప్పుడు తప్పు, కూటమి వస్తే రైట్ అయిపోతుందా? ఇప్పుడు అదాని వీళ్ళతో గూగుల్తో కలిసి ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్కు కూడా ప్రైవేట్ డిస్కమ్ పెట్టుకునే అధికారం ఇస్తున్నారు. సో ప్రజల మీద విద్యుత్ భారం విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. దీనివల్ల పర్యావరణం దెబ్బతినటమే కాదు, విద్యుత్ సరఫరా కోసం వాళ్ళు అనుసరించే పద్ధతులు ఇవన్నీ కూడా చాలా నష్టం చేయబోతున్నాయి. వీటి మీద ఏమి సైలెన్స్, దీన్ని ఎవరు ప్రశ్నించడం లేదు, కూటమిలో వాళ్ళు ప్రశ్నించట్లేదు, లేకపోతే వైసీపీ కూడా ప్రశ్నించదు, ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు కుదుర్చుకున్న ఒప్పందం కాబట్టి ఇందాక అంటే పవన్ కంటిన్యూషన్ ఇది వచ్చాం వర్మ, మనం కాకినాడ
అదే అంశంలో నిన్న వైసీపీ కాపు ఇదేదో సభ జరిపారు కదా, కాపు ఆత్మీయ సమ్మేళనం. అయితే ఒకటి